మళ్ళీ మరునాడు పొద్దున్నే సర్పం వచ్చేది. భవుని దర్శింప మరునాడు పాపరేడు. పాపరేడు అంటే పాముల రాజు. నిజ ఫణాగ్ర సమగ్ర మాణిక్య దీప్తి తపననుకుతోడు షక్కాల తమము జరుప. సూర్యుడు రాకముందే బయలుదేరుతుందండి సర్పం. సర్పం బ్రాహ్మీ ముహూర్త పూజ చేస్తుంది. కొంచెం సూర్యుడు వచ్చిన తర్వాత బయలుదేరుతుంది ఏనుగు. ఎక్కడో పాతాళం నుంచి వచ్చేది కనుక ఉషక్కాలానికి వస్తుందట. ఎలా వస్తుందంటే సూర్యకాంతి కంటే ముందు ఈ పడగల మీద ఉన్న మణుల కాంతి చీకట్టి పోగొడుతుందట. నిజ ఫణాగ్ర మాణిక్య సందీప్తి ఆ విధంగా వస్తున్నది. తొందరగా వచ్చి చూసింది. ఎన్నాళ్ళు హాయిగా నిర్విఘ్నంగా వచ్చి రత్నాలన్నీ పెట్టి వెళ్ళేది. ఇవాళ తన రత్నాలు నేల మీద పడిపోయి ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ పడి ఉన్నాయి. కొమ్మలు గట్రా పడి ఉన్నాయి. చూసి ఏమిటి ఎన్నాళ్ళు నిర్విఘ్నంగా జరుగుతోంది పూజ, ఇప్పుడు ఎవడో వచ్చి విఘ్నం కలిగించాడు. డగ్గరి అంటే దగ్గరకు వచ్చి ఎవ్వడో కటకట శివలింగము మీది రత్నముల్ గగ్గుల కాటగల్పి ములుకంపలు తీవలు పెట్టి. ఆ పెట్టినవన్నీ ఆమె దృష్టిలో ములుకంపలు తీగలు. ఇక్కడ చూడాలి, ఏవడు ఏది చేసినా రిలేటివ్ అండి. వాడి దృష్టిలో గొప్పదనుకున్నది వాడు చేస్తాడు, అంతే కదా. గమనించవలసింది ఇది. ఎవడైనా సరే ఏ పూజ చేసినా వాడి దృష్టిలో గొప్పదనుకున్న పూజ వాడు చేస్తాడు. మన దృష్టిలో గొప్పదనుకున్నది ఇంకో దృష్టిలో తక్కువ కావచ్చు, మనం తక్కువ అనుకున్నది ఇంకో దృష్టిలో గొప్పది కావచ్చు. కానీ పరమేశ్వరుడి దృష్టిలో ఏమిటి, ఇది కావలసింది. ఇందులో గమనించవలసిన అంశం మరొకటి. ఎవడు ఎలా చేసినా ఇచ్చే వస్తువును చూడ్డు, ఇచ్చేవాడు దృష్టిని చూస్తాడు భగవంతుడు. ఇచ్చేవాడు మనస్సు, ఆయన వస్తువు కాదు. అందుకే గీతలో మాట చెప్తాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయిచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయితాత్మనః. 2 మార్లు భక్తి అనే మాట వేశాడు ఒకే శ్లోకంలో. సాధారణంగా కవులు పునరుక్తి వాడరు, కానీ అది కవిత్వం కాదు, వేదాంతం కనుక చెప్తారు. 2 మార్లు భక్తి వేడాడు. పత్రం పుష్పం ఫలంతో ఎవరు భక్తితో ఇచ్చినా భక్తితో ఇచ్చారు కనుక పుచ్చుకుంటున్నాను అన్నాడు. భక్తితో ఇచ్చారు కనుక పుచ్చుకుంటున్నాడు, కానీ దాహం వేసింది కనుక పుచ్చుకోవడము, ఇష్టమైంది కనుక పుచ్చుకోవడం కాదు. వాళ్ళు పదార్థాన్ని చూడరు, ఇచ్చే హృదయాన్ని చూస్తారు. అందుకో మహానుభావుడు అంటాడు, ఓ పరమేశ్వర నువ్వు హృదయాన్నే చూస్తావన్నది నీ చరిత్రలో నాకు తెలిసిపోయింది అన్నాడు. అదేమిటంటే ఎవరైనా సరే భగవంతుని మీద పువ్వులు వేస్తే మోక్షం ఇస్తాడట. మన్మధుడు ఏం చేశాడు, పువ్వులే వేశాడు, అంతే కదా. 5 పువ్వులు వేశాడు, తగలబెట్టాడు ఆయన. మరి పువ్వులు ఇస్తే మోక్షం ఇస్తాడంటే మరి పువ్వులు వేసిన వాడిని తగలబెట్టాడే. పూల బాణాలు వేశాడు కదండి 5, అది తగలబెట్టాడే లేదా అంటే పువ్వులు ఏ భావంతో వేశాడనేది. భక్తితో వేశాడా, ఈయన ఎలాగైనా లొంగ తీసుకుందామని వేశాడా. కనుక భగవంతుడు ఇచ్చే వస్తువును చూడ్డు, మనస్సును చూస్తాడు. కనుకని మనం చేసే పూజ ఎవరిది వాళ్ళకి సాపేక్షమైనప్పటికీ భగవంతుడు మాత్రం అన్నీ నిరపేక్షంగానే తీసుకుని వాడి యొక్క భక్తిని మాత్రమే స్వీకరిస్తాడు. అది వస్తువు అందులో ప్రధాన.